ఎన్నికలు అంటేనే బేసిక్గా డబ్బుతో కూడుకున్న పని. మరి మీ దగ్గర అంత ఉందా? మీరు అసలు అంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారా? నేను ఏం ఇన్వెస్ట్ చేయట్లేను. కేవలం పెట్రోల్ ఛార్జెస్, అలాగే నా ఎమ్మడి తిరిగే వాళ్ళకి భోజనాలు. అది కూడా నాకు పెట్రోల్ ఛార్జెస్ కోసం నా కుటుంబాలు, నా బంధువులు, మరికొంతమంది విద్యార్థులు కూడా ఒక 20-30 వేల వరకు విద్యార్థులు కూడా సాయం చేశారు. వాటితోనే నా యొక్క వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంది. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కనుక మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లోని నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా 3 కూడా క్లీన్ స్వీప్ చేసాయి కాంగ్రెస్ పార్టీ. సో మీరు అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు. అసలు మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఎందుకంటే తీన్మార్ మల్లన్న చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. 34 మంది ఎమ్మెల్యేలు ఉంటే 34 మంది ఎమ్మెల్యేలు 32 మంది కాంగ్రెస్ వాళ్ళే. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టభద్రులకు ఓటేయరు. ఎమ్మెల్యే అనుచరులు ఎవరు కూడా సాధారణ ఓటర్స్. ఎమ్మెల్యే అనుచరులంతా సాధారణ ఓటర్స్. కానీ ఇక్కడ ఓటు వేసే వాళ్ళు పట్టభద్రులు ఎవరు కూడా రాజకీయాలు అమ్మడి తిరగరు. కానీ ఇక్కడ పార్టీలకి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధం లేదు. 32 మంది ఉన్నా 34 మంది ఉన్నా కూడా పట్టభద్రులు అనేవాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఎవరికి ఎన్నుకోవాలో వాళ్ళు తెలుసు. పైగా కాంగ్రెస్ పార్టీ తీర్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చింది. వాళ్ళలో సగం మంది ఆయన బాధితులు. కాబట్టి ఎవరు కూడా తీర్మార్ మల్లన్న గెలిపించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. తీర్మార్ మల్లన్న ఓడిపోవాలని ప్రతి కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యే కోరుకుంటున్నారు. కంపల్సరీ తీర్మార్ మల్లన్న ఓటమి, డిపాజిట్ కూడా రాకపోవచ్చు. ఓకే. తీన్మార్ మల్లన్న గతంలో కూడా 2 సార్లు పోటీ చేశారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇంకొకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాంగ్రెస్. అవును. సో ఈసారి అంటే ఆయన చాలా టఫ్ ఫైట్ ఇస్తారని అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఎందుకు ఇస్తారు టఫ్ ఫైట్? ఆయనకి ఏం తెలుసు నిరుద్యోగుల గురించి? నిరుద్యోగుల గురించి పోయినసారి ఆయన కోట్లేసి మోసపోయారు. ఆయన 8 ఏళ్ల క్రితం పోటీ చేసిండు. 8 ఏళ్ల కింద పోటీ చేసి ఇప్పటిదాకా నిరుద్యోగుల గురించి ఒక అంశం కూడా నేర్చుకుని ఆయన టఫ్ ఫైట్ ఇస్తాడు. నిరుద్యోగులకు సంబంధించి తీర్మానం వల్లకి జీరో నాలెడ్జి. ఆయనకి ఏమీ తెలియదు. జీవో నెంబర్ 46 అంటే తెలియదు, 317 జీవో అంటే తెలియదు, 55 అంతకంటే తెలియదు, గురుకులాలో రీలింక్వేషన్ ఆప్షన్ అంటే తెలియదు, గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు, గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు పెంచారో తెలియదు, అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తెలియదు, కాంగ్రెస్ ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు ఏమున్నాయో ఆయనకు తెలియదు, 30,000 ఉద్యోగాలు నింపిన వాళ్ళు చెప్తున్నారు. దానికి సమాధానం ఇచ్చే శక్తి కూడా తీర్మానం వల్ల లేదు. తీర్మానం వల్ల నిరుద్యోగ విషయంలో ఉద్యోగాల అంశాలు జీరో. కాబట్టి ఆయనకి ఎవరు ఓటేయరని అనుకుంటున్నారు. రైట్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. సో దీని గురించి మీ స్పందన ఏంటి? లేదమ్మా, ఆయన 20 లక్షల ఉద్యోగాలు చేంజ్ 30,000 ఉద్యోగాలు ఆడేమి ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏ నోటిఫికేషన్ ఇంతవరకు వేసారో తప్ప ఎగ్జామ్ పెట్టలే. ఎగ్జామ్ పెట్టకుండా ఉద్యోగాలు ఎట్టిస్తారు? కానీ అబద్ధం మాటలు చెప్తా ఉన్నారు. 30,000 ఉద్యోగాలు కదా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అది కరెక్ట్ కాదు. రైట్. తీన్మార్ మల్లన్న, అశోక్ సార్, బల్మూరి వెంకట్, మీరంతా కూడా గత ప్రభుత్వం నిరుద్యోగులకి న్యాయం చేయలేదు అని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అవును. రైట్. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా? న్యాయం జరగగానే అశోక్ సార్ పోరాటం చేస్తుండు. న్యాయం జరగదనే. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పింది. జీవో నెంబర్ 46 రద్దు చేయలేదు. 2 లక్షల ఉద్యోగాల్లో ఒక్క పోస్టు కూడా ఇంతవరకు ఇవ్వాల. 783 గ్రూప్ 2 ఉద్యోగాలు, 1368 గ్రూప్ 3 ఉద్యోగాలు ఉంటే ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా సేమ్ అదే అదే ఉద్యోగాలతో ఎగ్జామ్ పెడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద నమ్మకం లేకనే అశోక్ సార్ ఫైట్ చేసిండు. వాళ్ళు 100 రోజుల వరకు టైం ఇచ్చాను. 101 రోజు నుంచి నేను ఉద్యమం మొదలుపెట్టాను. ఇవాళ ఉద్యమం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కూడా ఉద్యమంలో భాగమే. ఎమ్మెల్సీ పోటీ చేసేది కూడా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రశ్నించడం కోసమే, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించడం కోసమే, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడల్ ఉంచడం కోసమే అశోక్ సార్ పనిచేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం వల్ల కాలేనిది ఒక ఎమ్మెల్సీ వల్ల అవుతుందా? అసలు ఏ ఎమ్మెల్సీ కూడా చేయలేరు. నేనే కాదు, రేపు ఎవరికి కూడా చేయలేరు. కాకపోతే ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచడానికి, విద్యార్థులను మొబిలైజ్ చేయడానికి, అంటే అశోక్ సార్ ఒక్కడు పోతే పట్టించుకోదు గవర్నమెంట్. మరి అశోక్ సార్ కింద వెనకంగా 1,00,000 మంది వస్తే 1,00,000 మంది వస్తే ప్రభుత్వం ఉంటుంది కదా. కాబట్టి ఆ 1,00,000 మందిని ఏకం చేస్తా. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మందిని ఏకం చేసి ఏ రోజైతే హైదరాబాదులో 1,00,000 మందితో అశోక్ సార్ మీటింగ్ పెట్టగలుగుతాడో ఆ రోజు ప్రభుత్వాలు దిగొస్తాయి. అశోక్ సార్ తీన్మార్ మల్లన్న కోసం పనిచేస్తున్నాడు. ఈ మాట బయట నుంచి బాగా వినపడుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా బాగా తిట్టే వ్యక్తి అశోక్ సార్. ఒక బ్లాక్ మెయిలర్ అని, బాగా బ్లాక్ మెయిలర్ అని, బ్లాక్ మెయిల్ చేయడం PhD చేశాడు, 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. తీర్మానం వల్ల అసలు ఎమ్మెల్సీ పదవికే పనికిరాడని చెప్తున్నా. రాజకీయాల పనికిరాడని, బ్రోకర్ పని చేసుకోవడం మనకోసమని చెప్తున్నా. తీర్మానం వల్ల కోసం అశోక్ సార్ ఎందుకు పనిచేస్తాడు? అశోక్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు, నిరుద్యోగుల తరఫున పోటీ చేస్తున్నాడు. నాకు ప్రధాన ప్రత్యర్థిగా నేను భావిస్తున్నాను. అలాంటి తీర్మానం వల్ల కోసం ఎందుకు పనిచేస్తామని. రైట్. సార్, జీవో నెంబర్ 317 గురించి ఏం చెప్తారు? అలాగే జీవో నెంబర్ 46 గురించి ఏం చెప్తారు? ఇవి రెండు కూడా తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా వచ్చిన జీవోలు. తెలంగాణ ఆకాంక్షలకి
తెలంగాణ ఆకాంక్ష అంటేనే స్థానికతని పరిగణలో తీసుకోకుండా టీచర్ ఉద్యోగాలలో మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాల్లో 317 జీవో తీసుకొచ్చారు. 317 జీవోలో ఉన్న తప్పిదం ఏంటంటే స్థానికతని పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీ పరిగణలో తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయలేదు. మొట్టమొదటిసారిగా ప్రయోగం చేసింది గత గవర్నమెంటు. అందుకే గవర్నమెంట్ ఓడిపోయింది. 3-1 జీవో వల్ల కుటుంబాలు మొత్తం ఆగమాగమవుతున్నాయి. భర్త దగ్గర ఉంటే భార్య దగ్గర, పిల్లలు ఒక దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసింది పొందిందేమో హన్మకొండలో అయితే వాళ్ళకి ఇలా ములుగు జిల్లాలో ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ 317 జీవో కారణంగా చాలామంది సీనియర్లు ఏమో పట్టణ ప్రాంతాలలో ఉద్యోగాన్ని షిఫ్ట్ అయిపోతే వాళ్ళు మొత్తం రిటైర్మెంట్ అయితే కాళ్ళు ఆరేడుపడుతున్నాయి. జూనియర్లు ఏమో వెనకబడ్డ జిల్లాలకు వెళ్ళిపోయారు. ఆ వెనకబడ్డ జిల్లాలలో ఇంకా 20 ఏళ్ళ వరకు ఒక్క పోస్ట్ కూడా పడదు. ఈ ముందున్నటువంటి సిటీ ప్రాంతాల్లో ఉన్న జిల్లాలలో పోస్టులు మొత్తం ఖాళీ. అంటే 317 జీవో వెనకబడిన జిల్లాలని మరొక 20 ఏళ్ల పాటు అంధకారంలో నింపే జీవో 317 జీవో. దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న 317 పైన జీవో నెంబర్ 46 పైన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక 6 నెలలు ఇస్తామని చెప్పారు. అది 100 రోజులు దాటింది, 3 నెలలు కూడా దాటిపోయింది. ఇంతవరకు కమిటీ నివేదిక వల్ల వీళ్ళు అమలు చేస్తారనే నమ్మకం నాకు లేదు. అందుకే నిరుద్యోగులని ఉద్యోగులను ఏకం చేసి ఆ జీవోల రద్దు కోసం అశోక్ సారు ఫైట్ చేయబోతున్నాడు. అశోక్ సార్ అంటే పోరాటం, అశోక్ సార్ అంటే ఫైట్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని మెడలో ఉంచే ఒక ప్రయత్నం చేస్తాం. అంటే ఎమ్మెల్సీలో ఎన్నికైనంత మాత్రాన శాసనమండలిలో మన మాట్లాడే మహా అయితే 2 గంటలు కూడా సంవత్సరం మొత్తం కలిపినా 2 గంటలు రాదు. ఆ 2 గంటలలో ఏం మార్పు వస్తుంది? మార్పు రావాలంటే నిత్యం నిరుద్యోగుల మధ్య ఉండాలి. నిరుద్యోగులతో సాహసం చేయాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగే పోరాటం చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా పోరాటం స్టార్ట్ చేశారు. అశోక్ సార్ చేయడమే పోరాటం. ఒకవేళ కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళరు అని గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ నేను ఏ పార్టీ పోను, ఇండిపెండెంట్గా ఉంటానని నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకం రాసిన. ఆ పుస్తకం మీద ప్రమాణం చేసి ఆల్రెడీ విద్యార్థులు చెప్పిన నేను ఇండిపెండెంట్గా ఉంటాడు. ఏ రాజకీయ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెసే కాదు, ఏ రాజకీయ పార్టీ పోడు. ఇప్పుడైతే ఇండిపెండెంట్గా గెలుస్తున్న అశోక్ సార్ ఇండిపెండెంట్గానే ఉంటాడు. ఈ పదవి కాలం ఏమైపోయి కంపల్సరీగా ఇండిపెండెంట్గానే కొనసాగుతుంది తప్ప దేంట్లోకి పోను. నేను రాసిన పుస్తకం సాక్షి గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, అశోక్ సార్ ఇండిపెండెంట్గానే ఉంటాడు అన్న అంశం గుర్తుపెట్టుకోండి. రైట్. ఇందాక మీరు తీన్మార్ మల్లన్న గురించి చెప్తున్నారు. అసలు ఆయన ఎమ్మెల్సీ పదవికే కరెక్ట్ కాదు, అభ్యర్థి కూడా కాదు అని చెప్తున్నారు. అసలు తీన్మార్ మల్లన్న నిరుద్యోగులకి చేసిన అన్యాయం ఏంటి, మీరు చేస్తున్న న్యాయం ఏంటి? ఆయన న్యాయం కాదు, అసలు ఆయనకి ఏం తెలియదు. అసలు ఫస్ట్ ఆయన జీరో నాలెడ్జ్ కలిగిన తీన్మార్ మల్లన్న నిరుద్యోగులకు ఏం చేస్తాడు? ఆయన ఏ రోజు మాట్లాడలే. ఒక్కరోజు మీరు మీ ఛానల్లో వెతకండి, మొత్తంగా యూట్యూబ్ మొత్తం వెతకండి. ఏ ఒక్క రోజన్నా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండా? ఆయనకు ఏ అంశం పైన అవగాహన ఉండదు. నేను 10 క్వశ్చన్లు వేస్తా, 10 క్వశ్చన్లు ఒకదానికైనా సమాధానం చెప్తాడా? నిన్న జీవో నెంబర్ 46 పైన ఒక వేరే ఛానల్లో ఆయన మాట్లాడితే సమాధానం చెప్పలేకపోయింది. దానికి అర్థమే తెలియదు. జీవో నెంబర్ 46 అర్థమే తెలియదు. 317 జీవో అర్థమే తెలియదు. ఆయన జోనల్ సిస్టమ్ అంటే తెలియదు, నిరుద్యోగుల అంశాలు తెలియదు, ఎంతమంది నిరుద్యోగులు తెలియదు, హైదరాబాద్లో ఉద్యోగాలు ఏమున్నాయో తెలియదు, అసలు నిరుద్యోగం ఎందుకు విఫలమవుతుందో తెలియదు, 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఏ ఉద్యోగాలు ఉన్నాయో తెలియదు. ఏమి తెలియకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎట్లా? పైగా 3వ పోటీ చేసి సిగ్గు అనిపించాలి కదా. ఎంతసేపు నువ్వు రాజకీయ అంశాలు మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడితే ఎమ్మెల్సీ అయిపోతుంటే ఎట్లయితుంది? పోయినసారి ఆయన కోటేసి తప్పు చేశామని భావించారు. ఇవాళ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. ఎక్కడ కామెంట్ చూసినా ఏం చూసినా తీన్మార్ మల్లన్న దొంగ మల్లన్న అంటున్నారు, బ్లాక్ మెయిలర్ మల్లన్న అంటున్నారు. ఏడ చూసినా అదే కనపడుతుంది తప్ప ఇంకేం కనపడతలేదు. ఇప్పుడు అన్వర్ సార్, ఎవరైతే అన్వర్ సార్ ఉన్నారో ఆయన ఇంతకు ముందు మల్లిగా అని మాట్లాడిన అన్వర్ సార్ ఇప్పుడు మల్లన్న అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఒక వ్యక్తిని గౌరవించాలి మినిమం. నన్ను పిలిచారు మీరు, ఇప్పుడు నన్ను పిలిచి అశోక్గా అంటే ఎట్లా ఉంటుంది? కరెక్ట్ ఉండదు కదా. కాబట్టి ఒక ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఒక వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వాలి, కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు. బయట ఉన్న అంటే అమ్ముడు పోయాడని అనుకోవచ్చు. అది అమ్ముడు పోయారు అనేది కాన్సెప్ట్ ఏం కాదు. ఎందుకంటే ఒక ఛానల్గా మీరు ఇంటర్వ్యూ చేశారు, నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆయన ఛానల్గా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అమ్ముడు పోవడం అనేది అక్కడ ప్రస్తావన అనేది కాదు. అంటే రేపు పొద్దున్న మీ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి మీరు కూడా మల్లన్నని అన్న అన్నారని గ్యారంటీ. నేను ఇవాళ తిట్టిన రేపు అన్నాను ఎట్లా అంట? నేను ఒక సామాజిక భావజాలం కలిగిన వ్యక్తిని, ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని, ఒక ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ అన్నాడు, వామపక్ష భావజాలం, లెనినిజం, మార్క్సిజం, మావోయిజం అన్ని చదువుకునే వ్యక్తిని, సమాజం గురించి అవగాహన కలిగే వ్యక్తిని. ఒక్కొక్క నింద మారుతాం. చెప్పండి. మరి కాంగ్రెస్ కోర్టు అంటే యాడ్ చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నాడు. అంటే ఇది ఒకటి కూడా మేమేం ఇంతసేపు అడిగింది ఏంది, మీరు తీన్మార్ మల్లన్నకి
మీరు కుమ్మక్కయ్యారని అడిగిన క్వశ్చన్ మేము ఒకటైతే ఉమ్. ఆయన ఇంకో దానికి తెరదీసిండు, దానికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నంటే మాకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అప్పుడు ఎగ్జామ్ వాయిదా విషయంలో అసెంబ్లీలో మాకు సహకరించిండు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన క్వశ్చన్ రేజ్ చేసి సమస్యను బయట తీసుకొచ్చిన కారణంగా ఆయన కలవడం జరిగింది. ఆ కలిసిన ఫోటోని ఎప్పుడో 5-6 నెలల కింద దిగిన ఫోటోని ఇవాళ బయట పెట్టేసి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని ఆ ఎన్నికల కంటే ముందు ఆయన కలిసినటువంటి వాస్తవం. ఎందుకు కలిసాము అంటే ఈ వాయిదా ఉద్యమ కాలంలో ఆయన కలిసినాం. నేనే కాదు, నిరుద్యోగులందరి నుంచి కలిశారు. దాన్ని వాళ్ళ బయట తీసుకొచ్చి ఆయన కోవటి ఆయన కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కోవట్ అంటారు, టీఆర్ఎస్ వాళ్ళ కోవట్ అంటారు. అశోక్ సార్ ఎవరు కోవటు కాదు, నిరుద్యోగుల సంబంధించిన కోవట్టు.